వర్గం కోరుకొండ మండలంలో ప్రతిరోజు డొక్కా సీతమ్మ నిత్య అన్నదాన కార్యక్రమాన్ని జనసేన పార్టీ నాయకురాలు బత్తుల వెంకటలక్ష్మి ప్రారంభించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డొక్కా సీతమ్మ ఆశయ సాధనలో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. రాజకీయాలకు కులమతాలకు అతీతంగా రాజానగరం, సీతానగరం, కోరుకొండ బస్టాండ్ల వద్ద నిత్య అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు వెంకటలక్ష్మి తెలిపారు. ఆసుపత్రికి వచ్చే రోగులు, అటెండర్లు, రోజువారీ కార్మికులు, భిక్షాటన చేసుకునే వారి ఆకలిని తీర్చేందుకే ఈ అన్నదాన కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నామని జనసేన నాయకురాలు బత్తుల వెంకటలక్ష్మి తెలిపారు. రాజానగరం నియోజకవర్గంలో ఎవరూ ఆకలితో ఉండకూడదన్నదే తమ ధ్యేయమని వెంకటలక్ష్మి వెల్లడించారు. అందరికీ నమస్కారం అండి. రాజానగరం నియోజకవర్గం జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఈరోజైతే రాజానగరం నియోజకవర్గంలో కోరుకొండ మండలంలో, రాజానగరం మండలంలో, సీతానగరం మండలం 3 మండలాల్లోని డొక్కా సీతమ్మ గారి పేరు మీద అయితే ఇక్కడ అన్నదాన కార్యక్రమం అయితే మొదలుపెట్టాము. ఈరోజు మొదలుకొని మేము ఈ అన్నదానం అనేది నిత్యం చేస్తాం. ఇక్కడ మేము ఈ 3 సెంటర్లు అయితే అనేది రోజు ఇక్కడ పెట్టడం జరుగుతుంది. డొక్కా సీతమ్మ గారి యొక్క గొప్పతనం మనందరికీ తెలుసు. బ్రిటిష్ వారే గౌరవించదగ్గ మహిళ ఆవిడ, మాతృమూర్తి. ఆవిడ ఆదర్శంలో పవన్ కళ్యాణ్ గారు ఎన్నోసార్లు మాకు చెప్తూ ఉంటారు, ఒక అమ్మని చూస్తే మనం అన్నం పెట్టే దేవతని చూస్తే డొక్కా సీతమ్మ గారిని చూసి మనం నేర్చుకోవాలి అనేసి మా పవన్ కళ్యాణ్ గారు అయితే చాలా మీటింగుల్లో ఏంటి మాకు చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఆవిడ స్ఫూర్తితో అయితే ఈరోజు మేము ఇక్కడ అన్నదాన కార్యక్రమం అయితే పెట్టడం జరిగింది. ఇక్కడ తెలుగుదేశం నాయకులు, జనసేన నాయకులు ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రోగ్రాంలో అయితే పాల్గొని ఎంతో గొప్పగా ఇక్కడ అన్నదాన కార్యక్రమం అయితే మొదలు పెట్టడం జరిగింది. అందరికీ నమస్కారం.